నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 6 గ్యారెంటీల దరఖాస్తు ప్రక్రియను బోధనపట్టణంలోని 26, 25 వార్డుల్లో బోధన ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి ఆర్టీఓ రాజాగౌడ్, ఎంఆర్ఓ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ కామర్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు లబ్ధిదారులతో సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శరత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. వివిధ సెక్షన్లో మన ప్రజల బాధను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఏం చేయాలన్న ఉద్దేశంతో చిన్న వాళ్లకు, మిడిల్ ఫ్యామిలీస్కి అందరికీ అవసరమైన 6 గ్యారెంటీల పథకం స్టార్ట్ చేసి చెప్పడం జరిగింది. ఎలక్షన్లో మేనిఫెస్టోలు పెట్టాం, చెప్పాం 6 గ్యారెంటీస్ గురించి. ఆ 6 గ్యారెంటీస్ కేవలం ఎలక్షన్స్ 3rd అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి. వితిన్ 20 డేస్లోనే ప్రజల ముందుకు వచ్చాం. మీ దగ్గర ఏముంది, రేషన్ కార్డు ఉందా, గ్యాస్ ఉందా, మీరు యూజ్ ఎంత చేస్తారు, అప్లికేషన్స్ ఈ రోజు నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. దాంట్లో భాగంగా మన నిజామాబాద్ డిస్టిక్లో కూడా ఈ రోజు ప్రారంభోత్సవం చేశాం. నేను నిజామాబాద్ డిస్టిక్ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, గతంలో లాగా ఆన్లైన్లో 30-40 రూపాయలు ఇచ్చి ఆ ఖర్చు కూడా మీకు రాకుండా ప్రభుత్వమే ప్రింట్ చేసిన అప్లికేషన్స్ ఇస్తూ ఉంది. దాంట్లో కేవలం టిక్కులు పెట్టండి. నేను చూశాను, ఇప్పుడు డిచ్పల్లి, ఎడిపల్లి దగ్గర కూడా బాపు నగర్ తండలు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. సిలిండర్స్ ఎన్ని కావాలంటే కేవలం మా కారు అయితే సరిపోతుంది అని రాస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అదేవిధంగా రాస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఏదన్నా కక్కుడు పడి తప్పులు రాకుండా మనకు అవసరము 6 అయితే 6 వేయండి, 10 రాస్తే మళ్ళీ రేపు ఉన్నది క్యాన్సిల్ అయ్యే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాస్తవాలు రాస్తే మీ గౌరవాన్ని ప్రభుత్వం కాపాడుతుంది. కాబట్టి మేము కూడా వాస్తవాలు రాసిన వాళ్ళని అభినందించుకోవచ్చు. ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ అధికారులు కానీ తప్పనిసరిగా రాయాలి. అవి రాసిన తర్వాత అన్ని పరిశీలించి ఇవన్నీ ప్రాసెస్లో పెట్టుకుంటూ ఇల్లు లేని వాళ్ళకు కూడా పెన్షన్ కానీ, కొత్త పెన్షన్స్ కానీ, వైట్ కార్డ్స్ కానీ, అదేవిధంగా కొందరికి అవసరం లేకుండా కార్డ్స్ కేవలం ఆరోగ్యశ్రీ గురించి చేసుకున్నారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి తీసేసుకుంటే తప్పనిసరిగా మేము పరిశీలిస్తాం. కేవలం వాళ్ళకు ఆరోగ్యశ్రీ పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అవి కూడా ఈ ప్రజల నుంచి దృష్టికి వస్తే ప్రభుత్వం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అది కూడా పరిశీలిస్తాం. అదేవిధంగా సన్న బియ్యం అంటా ఉన్నారు. దొడ్డు బియ్యం కూడా ఎవరు తింటారో ఎక్కువ శాతం అమ్ముతూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా పరిశీలన ఎలక్షన్ల కన్నా ముందు కూడా చెప్పాం. ఇప్పుడు కూడా 2 ఉంచే అవసరం కూడా ఉంటుంది. అవసరమైతే కొందరు కష్టపడే వాళ్ళు దొడ్డు బియ్యం ఉంచుకుంటారు, తినేవాళ్ళు. సన్న బియ్యం కూడా ఇతనికి మేము పరిశీలిస్తాం. కన్సల్ట్ మినిస్టర్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మేము కూడా ఎలక్షన్లో చెప్పాం, బియ్యం కూడా ఇద్దామని చెప్తూ తప్పనిసరిగా ఏదైతే చెప్పినామో అవన్నీ చేస్తాం. ప్రజలు ధైర్యంగా ఉండాలి అని మీ ద్వారా చెప్తాము.